హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేసి ఒక పథకాన్ని అయితే తీసుకువచ్చిందనమాట. సో తెలంగాణలో చాలామందికి ఈ మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందడం లేదనమాట. చాలామంది గ్యాస్ సిలిండర్ను కొంటూ ఉన్నారు, కానీ దానికి సంబంధించిన సబ్సిడీ అనేది మనకు అకౌంట్లోకి రావట్లేదు చాలామందికి. సో ఎందుకు రావట్లేదు ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణలో చాలామంది ఈ మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా కేవలం ఒకే ఒక నెల ఈ సబ్సిడీ వచ్చిందనమాట. సో మిగతా రోజుల్లో అంటే మిగతా నెలల్లో ఈ సబ్సిడీ రావట్లేదు. దీనికి తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న కారణం ఏంటంటే, మనకు కేంద్రం నుంచి డబ్బులు అనేవి మాకు రావట్లేదు. ఈ సబ్సిడీకి సంబంధించి దాదాపు 150 కోట్లు అనేవి కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అంటే దాదాపు మనకి తెలంగాణలో సబ్సిడీ డబ్బులే మనకు దాదాపు ఒక 150 కోట్లు అనేవి రావాల్సి అయితే ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్, మీరు ఒక గ్యాస్ సిలిండర్ను 950 రూపాయలు పెట్టి కొనుక్కున్న తర్వాత అది మీకు 500కి రావాలంటే మిగతా 450 రూపాయలు మీకు సబ్సిడీ కింద రావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ సబ్సిడీ అనేది మనకు కేంద్రం కొంత, అలాగే దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కొంత కూడా ఇస్తుందన్నమాట. కేంద్రం వాటా ఎంత ఇప్పుడైతే తెలుసుకుందాము. కేంద్ర వాటా అనేది మనకు దాదాపు 45 రూపాయలు మాత్రమే. సో మిగతా 375 రూపాయలు అనేది మనకు స్టేట్ గవర్నమెంట్ అయితే ఇస్తుందన్నమాట. టోటల్ మొత్తం అంతా కూడా కలిపి మనకు మీకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను తెలంగాణ ప్రభుత్వం మీ ఇంటికైతే తీసుకొని వస్తుందన్నమాట. ఇది ప్రాసెస్ అనమాట. కాబట్టి ఎవరికైతే ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్కు సంబంధించి సబ్సిడీ అనేది రావట్లేదు, అటువంటి వాళ్ళందరికీ కూడా జూలై నుంచి సబ్సిడీ అనేది వస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. కానీ ఇప్పటి వరకు మాకు సబ్సిడీ రాలేదు కదా, ఆ డబ్బులు కూడా వేస్తారంటే వెయ్యరనమాట. సో జూలై నుంచి మాత్రమే మళ్ళీ ఈ సబ్సిడీ పథకాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో మహాలక్ష్మి పథకం అనేది తెలంగాణలో ఒకే ఒక నెల అయితే మనకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పథకం ఊసేయలేదనమాట. ఎవరికి కూడా డబ్బులు అయితే రావట్లేదనమాట. ఫ్రెండ్స్, గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే తెలంగాణలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ని తీసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మరొక 5 సంవత్సరాల పాటు గ్యాస్ సబ్సిడీని అందిస్తామని చెప్పేసి కూడా కేంద్రం అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట. అంటే మరొక 5 సంవత్సరాల పాటు మీకు 375 రూపాయలు అనేది సబ్సిడీ కింద వస్తుందన్నమాట. కొంతమందికి అయితే 340 రూపాయల వరకు సబ్సిడీ కింద రావడం జరుగుతుందన్నమాట ప్రతి నెల కూడా. ఫ్రెండ్స్, ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లై చేస్తాను. సో చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. చాలామందికి నేను ఇప్పటి వరకు రిప్లై కూడా ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి రిప్లై ఇవ్వనని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.